మండే మినీ షాట్ చూసేయండి. ఇంటికెళ్ళామని చెప్పాను కదా! సో, ఇంకా సోహెల్ మా వారైతే అక్కడే ఉన్నారు. ఇంకా ఇవాళ రిటర్న్ అయిపోతున్నాము మా ఊరు నుంచి. సో, ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా బస్సు ఎక్కితే ఇంకా 8 అంటే 7:40 కల్లా దిగిపోయాం. దిగిపోయిన తర్వాత అంతా బాగానే ఉందిరా, కానీ ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. ఇల్లు చూస్తే అస్సలు ఊడవనే లేదు మా వారు. ఇంకా అబ్బాయిలది ఎలా ఉంటుందో మనం చెప్పనవసరం లేదు కదా. 2 డేస్ నుంచి నేను సాటర్డే వెళ్ళాను. సాటర్డే మార్నింగ్ ఊడ్చి అంతా క్లీన్ చేసి వెళ్ళాను. ఇంకా సండే రోజు ఊడవలేదు. మండే నేను వచ్చే వరకు అసలు ఊడవలేదు. సరే ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ ఇల్లంతా కడుక్కొని బట్టలు చెద్దర్లు అవన్నీ బయటేసి మొత్తం పిండేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్. నాకు ఇంకా వాటర్ లేవు. మళ్ళీ పెద్దోడికి అంటే సోహెల్కి బాక్స్ ఇవ్వాలి, అన్నం వండాలి, కూర వండాలి, బాక్స్ పెట్టాలి, స్నానం చేయాలి. మరి వాటర్ లేవు. వాటర్ లేకపోతే ఏం చేయాలి? పోయి మోటార్ వేసుకోవక్క అంటారా? మోటార్ వేయాలంటే కింద ఉండరంటే ఉంది. పిలిచాను 2 టైమ్స్, వినపడలేదు. మళ్ళీ పిలిచాను. ఇంకా వచ్చి నీళ్ళు వస్తలేవు, మోటార్ ఖరాబ్ అయింది అని అంది. వామ్మో, ఇప్పుడు నా పని అవుట్ కదా అని మా వారికి ఫోన్ చేస్తే మా వారు ఫోన్ లిఫ్ట్ చేయరు. అదేంటో, నాకు ఏదైనా అవసరం ఉండి నేను ఫోన్ చేశానా, ఇంకా అప్పుడు మా వారు ఫోన్ చేయరు. మెల్లగా నాది మొత్తం టెన్షన్ క్లియర్ అయిపోయి ఒక దిక్కు కూర్చుంటాను. అప్పుడు ఆరామ్గా ఫోన్ చేసి అవి ఏమైంది అని అడుగుతారు. అలా ఉంటుంది మా వారితో. ఇంకా ఏం చేస్తాను, ముందట బ్యాచిలర్స్ రూమ్ ఉంటుంది. వాళ్ళందరూ మార్నింగే పనులకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ రూమ్లో నుంచి చచ్చినట్టు 3 బకెట్ల వాటర్ తెచ్చుకొని స్నానం చేసి చిన్నోడికి స్నానం చేపియాలి, డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా తొందరగా కర్రీ చేసేసి అన్నం పెట్టేసి తీసుకెళ్ళాను. వ్యాన్కి ఇద్దామంటే వ్యాన్ వెళ్ళిపోయింది. ఇంకా స్కూల్ దాకా నడుచుకుంటూ వెళ్ళి వాటర్ అంటే ఏమంటారు బాక్స్ ఇచ్చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 o'clock అట్లా మోటార్ వచ్చింది. అంటే రిపేర్ కూడా చేపియరు. మోటార్ ఖరాబ్ అయిందా, దానంతట అదే వర్క్ అయితే పర్లేదు. వర్క్ కాలేదా, ఇంకా ఆ రోజు మనకు వాటర్ ఉండేవి. దేవుడి దయ వల్ల ఇంకా 4 o'clockకి లైట్ వచ్చింది, మోటార్ ఆన్ అయింది, వాటర్ వచ్చాయి. ఇంకా పట్టి పెట్టుకున్నాను. అవి ఎంతసేపు ఉంటాయి, అటు ట్యాంక్లో నీళ్ళు అయిపోయాయి, ఇప్పుడు నేను పట్టి పెట్టుకున్న నీళ్ళు అయిపోయాయి. ఇవాళ మార్నింగ్ స్టోరీ ఇది ఇంకో షార్ట్లో చెప్తాను. ఇన్ని కష్టాలు పడుతూ ఈ రూమ్లో ఉండడం మా దరిద్రమా, మరి మాకేంటి ఇది అనేది నాకు అర్థం అవ్వట్లేదు. మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.